కాకినాడలో మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టీం వర్కౌట్ చేసి మళ్ళీ మెసేజ్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన అనౌన్స్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్కి. వెస్ట్ గోదావరిలో రిప్రజెంటేషన్ వస్తే అది మా కమిటీకి రిఫర్ చేసి తరోగా ఎగ్జామిన్ చేసి మన పిఠాపురం వచ్చేటప్పటికి అనౌన్స్ చేశాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తాము, బీసీల్లో చేరుస్తామని. అది అధికారంలోకి రాగానే అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మాకుండేటువంటి పరిధిలో ఫస్ట్ ఫేజ్లో శాసనసభలో చట్టం తయారు చేసాం. ఊరికే తీర్మానం కూడా కాదు, చట్టం తయారు చేసి కేంద్రానికి పంపించాం, వాళ్ళు మొదలు పెట్టారు. అట్లాగే వివిధ స్టేట్స్ నుంచి కూడా వివిధ కులాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ కూడా తీర్మానాలు పంపిస్తే అవి కూడా మొదలు పెట్టారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలో 10%, ఏ రాష్ట్రంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో దాని మీద ఇంకో 10% పెంచుకోవచ్చు అనేటువంటిది పార్లమెంటు చట్టం చేసిన తర్వాత మేము 5% కాపులకి ఇచ్చి ఇంకొక 5% మిగతా ఈ బీసీస్ పెట్టాం. దాన్ని కూడా చట్టం తయారు చేయడం, దానికి సంబంధించిన జియో ఇష్యూ చేయడం, అదే ఇంప్లిమెంటేషన్లో ఉన్నాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తామనేటువంటి దాని మీద ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా రెండోది చూస్తే ఇంచుమించు నిరుద్యోగ భృతి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నిరుద్యోగ భృతి కూడా 1000 కోట్లు వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇప్పటికి 5 లక్షల మందికి ఇచ్చాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద ఏదైతే 1000 రూపాయలు ఇస్తానో నెలకి అది కూడా ఇస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు పెంచాం, అంటే 2000 అవుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్కి ఈ ప్రతిపక్ష నాయకులందరూ కూడా పిటిషన్ పెట్టి అడ్డు తగ్గడం వల్ల ఆ 1000 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆల్రెడీ హామీ ఇచ్చాం కాబట్టి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆ 1000 రూపాయలు ప్లస్ అనదర్ 1000 రూపాయలు కూడా, అంటే 3000 ఇస్తాం భవిష్యత్తులో. ఇవన్నీ ఎందుకు చేసామంటే లాస్ట్ టైము ఇవి హామీలు ఇచ్చినట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఈ రెండు కూడా. అంచేత మా మీద విమర్శ చేసి చూపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వాళ్ళు విమర్శలు చేయడమే తప్ప ఏ విధంగానూ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి. అంచేత పాత మేనిఫెస్టో అంటే 2014 మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అనేక అంశాలు ఉన్నప్పుడు కూడా ఈ 2 అంశాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అందుకనే తెలుగుదేశం పార్టీకి ఇంకో ప్రత్యేకత ఉంది. ఒక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలే కాదు, లేని అంశాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పట్టిసీమ మేనిఫెస్టోలో లేదు. అదేవిధంగా పోలవరం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి, కానీ మేమే చేస్తున్నాం. అదేవిధంగా అమరావతి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి, అది కూడా మేమే చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళేదో నామకా కొంత ఇచ్చారు, కానీ ఉదాహరణకి పోలవరానికి 50,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈరోజు ఎస్టిమేట్ చేసిన ప్రకారంగా. ఇప్పటికి వాళ్ళు ఇచ్చింది 1500 కోట్లు అనుకుంటారు, రఫ్గా ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ ఇంకా 4000 కోట్ల పైచీలకు ఇంకా రావాలి బ్యాలెన్స్ అయినటువంటి వరకు, అది కూడా ఇవ్వడం లేదు. పట్టిసీమ రైట్ బ్రాంచ్ కెనాల్లో గోదావరి వాటర్ పడేయాలనే ఉద్దేశంతో పడేసి కృష్ణా డెల్టాను కాపాడినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఎంచేతంటే మేనిఫెస్టోలో లేనిది అది. అదేవిధంగా మన దగ్గర పురుషోత్తపట్నం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి సంబంధించినంత వరకు ఏలేరులో ఇది 1650 కోట్లు, అది 1350 కోట్లు. పట్టిసీమ 1350 కోట్లు, ఇది 1650 కోట్లు. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి పథకాలు గత మేనిఫెస్టోలో లేవు. ఇచ్చినటువంటి హామీలకి అధికంగా చేసినటువంటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 2-3 ఎగ్జాంపుల్ అంతే. అదేవిధంగా ఈ రోజున మేనిఫెస్టో మొన్న రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ఉండేటువంటి ప్రధాన సంక్షేమం, అభివృద్ధి 2 ప్రధానమైనటువంటి అంశాలు. మనది సంక్షేమ రాజ్యం. జనరల్గా ఏంటంటే భారతదేశం ఓవరాల్గా చూస్తే కూడా సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనది భారతదేశంలో జనాభా ఎక్కువ శాతం పేదరికంతో ఉన్నారు. అదేవిధంగా రైతాంగం కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి రైతాంగాన్ని కూడా సంక్షేమం చేయాలి. అదేవిధంగా మిగతా కులాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి
వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇస్తే తప్ప వాళ్ళు సమాజంలో నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి. అందుకని మొట్టమొదటిగా సంక్షేమ రాజ్యం ఈ రోజున దాదాపు 103 కార్యక్రమాలు. అసలు భారతదేశంలో కాదు, ఎక్కడా కూడా ఇన్ని కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వం లేదు. 103 కార్యక్రమాల పైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దాదాపు మనం బడ్జెట్లో సగం 1,00,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఈనాడు సంక్షేమ కార్యక్రమాలకి. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాం అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెడుతున్నాం కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈనాడు కేంద్రం నుంచి మనకు సహాయం లేదు. కేంద్రం మా స్కీములు అని వాడంటారు. వాళ్ళ స్కీములు కాదు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ పథకాలకి కేంద్రానికి అది కూడా సెపరేట్ ఇష్యూ, రెవెన్యూస్కి సంబంధించినంత వరకు కూడా. అంచేత కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకప్పుడు కామెంట్ చేశారు, మా డబ్బు తీసుకుని మీ పేర్లు పెట్టుకుంటున్నాను. మీ డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి వసూలు చేసినటువంటి రెవెన్యూస్, ఆ రెవెన్యూస్లో షేర్ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. 42% షేర్ వస్తుంది రాష్ట్రాలకు అన్నింటికి కలిపి టోటల్ సెంట్రల్ పూల్లో. మిగతా 58% వాళ్ళు దాచుకుంటారు. 58% ఈనాడు ఒకవైపు ఆదాయం రెవెన్యూస్ పెద్దగా పెరగపోయినప్పుడు కూడా మనకు ఉండేటువంటి వెసులుబాటు కొంతవరకు కూడా లోన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అందుకనే మనకి లోన్స్ కొద్దిగా ఎక్కువైనా, ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎక్కువైనప్పటికీ కూడా ప్రజలు కష్టపడకూడదని, రైతులు కష్టపడకూడదని, పేదవాళ్ళు కష్టపడకూడదనేటువంటి ఉద్దేశంతో ఈనాడు రైతుగా అన్న క్యాంటీన్లు పెట్టినా, అదేవిధంగా ఇవన్నీ కూడా స్టెబిలైజ్ చేస్తాం. అంచేత ఈ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశం అంటే ఇప్పటివరకు చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా స్టెబిలైజ్ చేస్తాం. రెండో ఇష్యూ వచ్చేటప్పుడు ఇంకా మనం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే మేము హామీ ఇచ్చాం. ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది 3,000 రూపాయలు ఇస్తా అన్నాం. 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేది 3,000 రూపాయలు ఇస్తా అంటున్నాం. అదేవిధంగా పసుపు కుంకుమ కూడా ఇంకా 50,000 ఇస్తా, 5 సంవత్సరాల్లో 50,000 ఇస్తా అంటున్నాం. అంచేత చంద్రన్న బీమా కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ముందు స్టెబిలైజ్ చేసుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా పేద ప్రజలకి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లు వెళ్ళే విధంగా అవన్నీ కూడా పెంచుకుంటూ వెళ్తాం. అంచేత ఒకవైపు ఒకవేళ మనం అనుకున్నంత రెవెన్యూస్ పెరగపోయినప్పుడు కూడా కొంత పెరుగుతాయి రెవెన్యూస్. ఇప్పుడు చూస్తే రెవెన్యూస్ దాదాపు 11% గ్రోత్ రేట్ ఉంది ఫస్ట్ 3 క్వార్టర్స్లో. అంచేత ఇప్పుడు కొత్త క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ మొదలైంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్, అంటే 19-20 ఫైనాన్షియల్ ఇయర్కి. అంచేత ఈ సంవత్సరం కూడా మేము దాదాపు రెవెన్యూస్ బాగా పెంచే విధంగానే ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసుకుని ఈ రోజున ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే బేసిక్గా మనం ప్రపంచంలో చూస్తే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటి పథకం బ్రెజిల్ కొన్ని కంట్రీస్లో నడుస్తుంది. అక్కడ సక్సెస్ఫుల్ స్కీమ్ అది. అంచేత మనం కూడా ఏం చేద్దంటే ఈనాడు మనిషికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలంటే డబ్బు కూడా కావాలి. అంచేత క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటాం దీన్ని. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేటువంటిది అంచేత బేసిక్గా ప్రతి కుటుంబానికి కూడా మినిమం 10,000 రూపాయల కుటుంబం ఆదాయం ఉండాలి. 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా. ఆ పథకాల అమలులోనే ఇవన్నీ కూడా వస్తున్నాయనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పశువు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చాం. 3 చెక్కులు ఇచ్చినప్పుడు అపోజిషను వాళ్ళు కామెంట్ చేశారు, 3 చెక్కులు దొంగ చెక్కులు, ఈ చెక్కులు చెల్లవు అంటే వాళ్ళకి అంటే పరిపాలన మీద ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్ లేదో ప్రతిపక్ష నాయకుడికి అర్థమవుతుంది. ఆ పార్టీకి అసలు పరిపాలన అంటే తెలియనటువంటి పార్టీ. అంటే 3 చెక్కులు ఇస్తే 3 చెక్కులు ఒకవేళ ఇవ్వకపోతే బౌన్స్ అవుతాయి. బౌన్స్ అవుతే కేసు పెట్టచ్చు. ఇవన్నీ కూడా మా అందరికీ తెలుసున్నటువంటి విషయం, వాళ్ళకి తెలియక మాట్లాడేటువంటిది. అంచేత ఫస్ట్ చెక్ ఇచ్చినప్పుడు కొంతవరకు కూడా మాట్లాడలే. సెకండ్ చెక్ ఇచ్చాం 3,500. ఫస్ట్ చెక్ 2,500 ఇచ్చాం. మూడో చెక్ మొన్న 4,000, 4వ తారీఖు 4,000 వేసాం. 10,000 ఇచ్చాం. ఈనాడు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో